మల్లేష్ అమ్మగారు ఆ గ్లాస్ లో మంచినీళ్ళు ఇవ్వు. అమ్మగారు మల్లేష్ అమ్మగారు గ్లాస్ ఎవరు పెడతారు? గ్లాస్ ఎవరు పెడతారు? దేవుడా. రాజయ్య చెప్పమ్మా. నా కళ్ళ ముందే కుర్చీలో కూర్చుంటావా? ఇక్కడ కూర్చో. మల్లేష్ అమ్మగారు ఈ రోజు ఏంట్రా నీ పెళ్ళాం నా కళ్ళ ముందుకు రాలేదు ఇంకా? చంద్రిక అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా నిన్నటి నిదురలోని కలలలోనా అటులే కమ్మను ఎంతైనా ఒక ఆడపుట్టుక పుట్టాక అమ్మనైతే ఆ ఆనందమే వేరు కదా. అయినా మీకేం తెలుస్తుంది? చిన్న లుల్లాయిలు మీరు. చంద్రిక అమ్మా ఏంటమ్మా? నాకు ఈ టైంలో ఏదైనా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. అమ్మా అబ్బా, అడగ్గానే తెచ్చిచ్చింది. ఇదేదో కొత్త రకం జ్యూస్ అనుకుంటా. మంచిలోకి ఏమన్నది ఏమంటారమ్మా? అబ్బా, ఇదేదో కొత్త రకం ఆకుకూర అనుకుంటా. అమ్మగారు ఏం చేస్తున్నారు అమ్మగారు? ఇవి లేత దూడ కోసం పెట్టిన కుర్తి, దూడ కోసం పెట్టిన కుర్తి. మీరు తాగేస్తే అదే తాగుతుంది. ఇది బర్రెగొడ్డు కోసం పెట్టిన గడ్డి, మీరు తింటే అదే తింటుంది. వాటి ఉసురు మీకు తగులుతుందమ్మా, తగులుతుంది. నిన్నేం తెమ్మన్నానో నువ్వే తెచ్చావు. అమ్మా నేను మీకోసం తెలియదమ్మా, మీకేమైనా కావాలంటే తెస్తాను, కానీ కోపడకండి. అమ్మా క్షమించండి అమ్మా, క్షమించండి. నోరు మూసుకొని అక్కడున్న చెత్త అంతా క్లీన్ చేయి. రే మల్లేష్, అమ్మగారు అక్కడున్న చెత్త తీసుకెళ్ళి అక్కడేరా. అమ్మగారు ఇది బిర్యానీలు తింటే వచ్చిన పొట్ట కాదు, ఇది కమ్ టు మై రూమ్. పెళ్ళైన తర్వాత 9 సంవత్సరాలకి వచ్చిన 9 నెలలకి 9 నెలలకు వచ్చిన కడుపు అమ్మ. మీలాగే నీకు కూడా గర్భవతిని. రేపు మాపు అమ్మా అమ్మా నీవు ఎలా అనుకునే దాన్నమ్మా, అర్థమవుతుందా? రేయ్, నీ పెళ్ళాన్ని పంచేయమనరా, పంచేయమను. వద్దు, ఆయన కొట్టొద్దు, చేస్తాను. చెయ్. అయ్యో జాగ్రత్త జ్యోతి, చిన్నగా చిన్నగా నాన్న. 8వ నెలలో ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డ నాలాగా అందంగా బలంగా దృఢంగా ఉండాలంటే నువ్వు మెల్లిగా వాకింగ్ చేయాలి నాన్న. హరిప్రసాద్ పొట్టేంటి ప్యాంటు మీదకి వచ్చింది? హాయ్ జ్యోతి. హాయ్ రజనీ. వచ్చి ఇక్కడ కూర్చో. వసి మా అక్కను అంత కష్టపెడుతున్నా, ఆవిడతో ఫ్రెండ్షిప్ ఏంటి నీకు? అయ్యో దాంతో ఫ్రెండ్షిప్ చేయకపోతే ఆ పనులు నాతో కూడా చేయిస్తుందండి. పో పో పో, కూర్చో కూర్చో కూర్చో. అమ్మా ఓ మై గాడ్. అమ్మా కడుపుతో ఉన్నప్పుడు ఇన్ని పనులు చేయటం ఎంత కష్టంగా ఉందో ఆడదానిగా నాకు మాత్రమే తెలుస్తుంది. నా కళ్ళ ముందే నా కోడలు ఎంత చిత్రహింస పెడుతుంది. పూరి ఎక్కడున్నావు? నా కోడలు పని చేస్తుందా? రజనీ, ఎంత ధైర్యం ఉంటే నా కోడలతో పని చేపిస్తావా? నాకు తెలియకుండా మా ఆయనతో సంతకాలు పెట్టించుకున్నావు, నాకు తెలియకుండా నాతోనే సంతకాలు పెట్టించుకున్నావు. ఈ ఆస్తి మొత్తం లాక్కున్నదే కాక ఇప్పుడు నాకు పుట్టబోయే మనవడి చేత కూడా పనులు చేపిస్తావా? ఎందుకే? మీకేమైనా బంగళాలున్నాయా? డబ్బుందా? కారుందా? ఒకటి గుర్తు పెట్టుకో, ఇప్పుడు నీకు పుట్టబోయే మనవడు కూడా నా వారసుడికి పనివాడే. నా వారసుని పనివాడంటదా? చూద్దాం, రాతలు చెరిపేద్దాం, గీతలు తుడిపేద్దాం. ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేస్తా కోడలా. ఏడవకు.
చంద్రిక, నీకు జరిగిన అన్యాయానికి సరైన జవాబు నేను చెప్తాను చంద్రిక. అక్క అల్లుడిని కోటీశ్వరుడిని నేను చేస్తాను అక్క. సరే పో అమ్మ, సరే పో. నువ్వేం బాధపడుకో కోళ్ళ, నీకు నేనున్నాను, బాధపడుకో. చైతి మావయ్య. వదినా, దాంతో ఫ్రెండ్షిప్ చేసేది నా అల్లుడిని కోటీశ్వరుని చేయడానికే వదినా, నువ్వేం బాధపడకు. నా కొడుకు రాతేంటో ఎలా మారుతుందో మీ అందరితో పాటు నేను కూడా చూస్తాను. ఆడబిడ్డనా మగబిడ్డనా? మగబిడ్డ. కొడుకా, నిన్ను కోటీశ్వరుని చేస్తా కొడుకా. ఇదంతా నువ్వే చేసిండేది. ఈయనొచ్చి మారుస్తున్నాడు మళ్ళీ. అల్లుడు, నేను నీకు మాట ఇచ్చేటట్టే నీకు కోటీశ్వరుని చేస్తారా? అల్లుడు, నిన్ను ఎలాగైనా కోటీశ్వరుని చేస్తాను. నా మనవాడిని ఎలాగ నా కోటీశ్వరుని చేస్తాను. తల్లి బిడ్డని వేరు చేస్తున్నాను అనుకోకండి, వీణ్ణి కోటీశ్వరులు చేయాలనే నా ఈ ప్రయత్నం. అమ్మా, నేనేదో దొంగతనం చేద్దామని వస్తే పెద్ద మ్యాటరే తెలిసింది నాకు. ఎలాగైనా వీళ్ళ అడ్రస్ కనుక్కొని దాన్ని క్యాష్ చేసుకోవాలి. కోటీశ్వరుడు. అమ్మా, కొడుకా, నీ మనవన్ని కోటీశ్వరుని చేశానమ్మా. ఏం చేసావు? ఈ బిడ్డను అక్కడ, ఆ బిడ్డని ఇక్కడ చేంజ్ చేశానమ్మా. టైం ఏ టైంకి? 10 గంటలకి. పోవా. అత్తయ్యా, అత్తయ్యా, అల్లుడా, నీ అల్లుడు ఒక మంచి పని చేశాడు అత్తయ్యా. ఏం చేసావు? ఇక్కడున్న బిడ్డను తీసి అక్కడికి, అక్కడున్న బిడ్డను తీసి ఇక్కడికి మార్చాను అత్తయ్యా. ఏ టైంకి? 10:20. రే పోరా, పో. పిన్ని, నేను ఒక పని చేసా. మంచి పని చేసావు కదా? టైం చెప్పు. 10:45. పో అమ్మా. ఏ పూరి, చేసావా మంచి పని? మంచి పని ఏ చేసా. టైంకి చేసావు? 11 o'clock. 11 o'clock. దొబ్బే. ఇంత తిప్పినా పిల్లలు ఎడవట్లేదు చూశారు. చాలా మంచి పిల్లలు. మే రజని, ఇంకా ఏడేం చేస్తున్నావు మే? నీ మొగుడు దుబాయ్ తీసుకురమ్మన్నారు, రా పదాం. అమీర్పేట పిలిచాడు, పిలిచేవాడిని. దుబాయ్ అనేసరికి టక్కన లేచేసి చూసావా? అమీర్పేట వెళ్ళండి పోతున్నారు మేడం. చంద్రి. అమ్మా, కొడపిల్ల. చంద్రి, కంగ్రాచులేషన్. ఏంటి? కంగ్రాచులేషన్స్ గట్టిగా చెప్పడానికి వచ్చాను. నా కొడుకు పుట్టినందుక? కాదు, డబల్ ధమాకా ఉంది. ఏంటో చెప్తా విను. ఫస్ట్ నీ ఆస్తి పేపర్లు నీకు తీసుకొచ్చాను. ఆస్తి వచ్చేసిందా? అయితే బిడ్డను తెచ్చుకుందాం. ఎలా సంతకం పెట్టింది? ఆ రజనీకి ఆపరేషన్ అని చెప్పేస్తే సిగ్నేచర్స్ చేయమంటే చేసేసింది. అత్తయ్య, మన ఆస్తి పేపర్లు మనకు వచ్చి నా కొడుకు పుట్టిన వేళ విశేషం. మన ఆస్తి వచ్చింది కదా, బిడ్డను తెచ్చుకుందాం. చంద్రిక, పిచ్చి పట్టిందా మీకు? డెలివరీ నేనైతే మైండ్ మీకు పోయాయా? బిడ్డ ఇక్కడే ఉందిగా నాన్న. కాదు, వాడు వీడు కాదు. అవునమ్మా, వీడు వాడు కాదు. అవునదినా, ఈడ వాడు కాదు. ఏం మాట్లాడుతున్నారు? మన బిడ్డ, ఆ బిడ్డ, ఆ బిడ్డ, ఈ బిడ్డ. జోక్ చేస్తున్నారు వీళ్ళు. వసపత్ర సాయికి వరహాల లాలి. చంద్రిక, వాడు నీ బిడ్డ కాదు చంద్రిక. అవును కోడలా, నేను మార్చాను. నేను మార్చాను. నేను కూడా మార్చాను. నేను కూడా మార్చాను. అక్క, నేను కూడా మార్చాను. మార్చాక నేను మార్చా చంద్రిక.
అమ్మా బిందు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. అందరూ మార్చారు ఇప్పటికు. నీ చేతిలో ఉన్న నీ బిడ్డనా తన బిడ్డనా నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ట్రస్ట్ మీ, ఎన్నిసార్లు మార్చారంటే నాకే గుర్తులేదు. ఆస్తి మొత్తం మనకే రావాలని, వాడు కోటీశ్వర్లు అవ్వాలని మేమే బిడ్డల్ని మార్చాం. అయ్యో పసి బిడ్డని కూడా తెలియకుండా మార్చేస్తారా? మీకు ప్రేమలు అభిమానాలు లేవా? ఆస్తులేనా ముఖ్యం? ఎంత పని చేశారు. అయ్యో వీడు వాడో వీడో ఫైండ్ దట్ గో. రజనీ రజనీ దుబాయ్ ఎక్కడ రజని ఎప్పుడో దుబాయ్కి వెళ్ళిపోయింది. అంటే అత్తయ్య ఇప్పుడు ఎలా? నా కొడుకుని నేను కనిపెట్టడం ఎలా అత్తయ్య? ఎలా? వాళ్ళు పెద్దయ్యాక పోలికలు సేమ్ గా ఉంటాయి కదా, అప్పుడు చూసి కనిపెడదాం. అప్పటి వరకు కన్న బిడ్డైనా పెంచుకున్న బిడ్డైనా ప్రేమగా చూసుకుంటాను. తల్లి ప్రేమేంటో రుచి చూపిస్తాను. వీడికి ఎటువంటి లోటు రాని అని విందు. ఎందుకంటే నేను మీ చంద్రికని. దారాన ఏడుకున్నా